అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ప్రఖ్యాత పరమ పవిత్రమైన మల్లయ్య కొండలను ఐరన్ ఓర్ పేరుతో పూర్తిగా కొల్లగొట్టేందుకు తెర వెనుక ఒక భారీ స్కెచ్ మొదలైంది. వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని భూగర్భం నుండి తోడేసి అమ్ముకునేందుకు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే రహస్యంగా పావులు కదుపుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భక్తుల నమ్మకమైన ఆ కొండలపై మైనింగ్ కోసం అత్యంత గుట్టుచప్పుడు కాకుండా కాంపోజిట్ లైసెన్స్ టెండర్లు పిలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగబోనివ్వం, భక్తుల మనోభావాలను కాపాడతామని గతంలో హామీ ఇచ్చిన ప్రస్తుత పాలకులే ఇప్పుడు మాట తప్పి సాధుకొండను తొలిచేందుకు తమ అనుంగు కంపెనీలకు లీజులు కట్టబెడుతున్నారంటూ శివభక్తులు విపక్షాలు కన్నెరజేస్తున్నాయి. అసలు ఈ మల్లయ్య కొండల ప్రత్యేకత ఏంటి? బ్రిటిష్ కాలం నాటి రిజర్వ్ ఫారెస్ట్ లో దాగి ఉన్న ఆ వేల కోట్ల ఖనిజ సంపద కథ ఏంటి? గుట్టుగా సాగిపోయిన ఆ టెండర్ల వెనుక ఉన్న అసలు లోకుటేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుత సృష్టి ఈ మల్లయ్య కొండల సమూహం. సాధుకొండ, ఇనుమకొండ, మల్లయ్య కొండలతో కూడిన ఈ అటవీ శ్రేణి దాదాపు 6079 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కొండల శిఖరాగ్రాన వెలసిన పురాతన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం శతాబ్దాలుగా ఈ చుట్టుపక్కల వందలాది పల్లెల ప్రజలకు, కోట్లాది మంది శివభక్తులకు ఓ నమ్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండల పవిత్రతను, పర్యావరణ సమతుల్యతను గుర్తించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమే 1893లోనే ఈ ప్రాంతాన్ని కఠిన నిబంధనలతో కూడిన రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. అయితే ఈ ఆధ్యాత్మిక కోట వెనుక ఒక భారీ ఖనిజ నిధి దాగి ఉంది. ఈ కొండల్లో దాదాపు 100 మిలియన్ టన్నుల అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు 2006లోని కేంద్ర భూగర్భ శాస్త్ర విభాగాలు స్పష్టం చేశాయి. మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపట్టరాదని ఈ ప్రాంత ప్రజలు గతంలో తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలు కూడా భక్తుల మనోభావాలను గౌరవించి ఈ కొండల జోలికి వెళ్లలేదు. నాటి నుండి ఈ వేల కోట్ల సంపదపై కార్పొరేట్ మైనింగ్ కంపెనీల కన్నుపడింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో జియో మైసూర్ అనే సంస్థ ఈ కొండలను లీజుకు దక్కించుకోవడానికి 89 కంపెనీలతో పోటీపడి మరీ ఎక్రేషన్ లైసెన్స్ సంపాదించింది. కానీ అప్పట్లో స్థానిక గిరిజనులు, భక్తులు తిరగబడి భారీ ఎత్తున ఉద్యమించడంతో ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆ సంస్థ మొక్కుబడి పరిశీలనతోనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2009 ఎన్నికల సమయంలో తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రచారానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సెంటిమెంట్ను గౌరవిస్తూ బహిరంగంగానే ఒక హామీ ఇచ్చారు. మల్లయ్య కొండల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగనివ్వం, భక్తుల మనోభావాలను కాపాడతామని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాత మాటలను తుంగలో తొక్కి వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని తమకు నచ్చిన కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు తెర వెనక పక్కా వ్యూహంతో పావులు కదిపారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మైనింగ్ తవ్వకాలకు డైరెక్ట్గా పర్మిషన్ ఇస్తే గొడవ అవుతుందని గ్రహించి అత్యంత చాకచక్యంగా మొదట కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసి ఆ తర్వాత మైనింగ్ లీజు జారీ చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్ 27వ తేదీన మల్లయ్య కొండల పరిధిలోని సాధుకొండలో 900 హెక్టార్లు, అటు శివపురం పరిధిలోని కొండ ప్రాంతంలో 626 హెక్టార్లతో కలిపి మొత్తం 3815 ఎకరాల భారీ భూభాగాన్ని ఐరన్ ఓర్ అన్వేషణ కోసం నోటిఫై చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఈ కాంపోజిట్ లైసెన్స్ కోసం ప్రభుత్వం తొలి విడతలో కంపెనీల నుండి బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్ల స్వీకరణ గడువు ఈ ఏడాది జనవరి 16వ తేదీతోనే ముగిసిపోయింది. అయితే టెండర్ల ప్రకటన నుండి బిడ్ల క్లోజింగ్ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత గుట్టుగా, ఎవరికి అనుమానం రాకుండా సివిల్ సప్లైస్ మైనింగ్ వెబ్సైట్లలో కనుమరుగు చేస్తూ రహస్యంగా సాగించారనే విమర్శలు దక్కించుకున్న ఆ రహస్య కంపెనీ ఏది అనే వివరాలను ఇప్పటివరకు ప్రభుత్వం బయటపెట్టకుండా దాచడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ వ్యవహారంపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మైనింగ్ కంపెనీలు ఈ కొండలపై కన్నేసిన భక్తుల మనోభావాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆ ఫైళ్లను పక్కన పెట్టారని వైసీపీ గుర్తు చేస్తోంది. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలోనే మల్లికార్జున స్వామి ఆలయానికి భారీ నిధులతో జీర్ణోద్ధరణ పనులు చేశామని, భక్తుల కోసం ఘాట్ రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించామని లీడర్లు చెప్తున్నారు.
కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ దేవుడి కొండలను కూడా వ్యాపార వస్తువులా మార్చేసి ప్రకృతిని ధ్వంసం చేయడానికి సిద్ధమవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఒకవేళ సాధుకొండ ఇనుమ కొండలలో గనుక డైనమైట్లు పెట్టి భారీ ఎత్తున మైనింగ్ తవ్వకాలు జరిపితే ఈ చారిత్రాత్మక కొండల రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన దట్టమైన అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి సంపద అంతా బూడిదైపోవడం ఖాయమంటున్నారు. మైనింగ్ డస్ట్ల వల్ల చుట్టుపక్కల కిలోమీటర్ల మేర వాతావరణం పూర్తిగా కలుషితమైపోతుంది. అన్నింటికీ మించి కొండలను పిండి చేయడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయి. దీనివల్ల తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు సాగునీరు, తాగునీరు లేక తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతారు. పచ్చని పల్లెలు కాస్త మైనింగ్ లారీల పొగతో శ్మశానాలుగా మారే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి శివభక్తులతో కలిసి శాంతియుత మార్గంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెనకాడబోమని వైసీపీ హెచ్చరిస్తోంది. భక్తుల నమ్మకం, రైతుల జీవనాధారమైన మల్లయ్య కొండల చుట్టూ రేగుతున్న ఈ పొలిటికల్ మైనింగ్ రగడ అన్నమయ్య జిల్లాలో రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. మరి ప్రజా వ్యతిరేకతను చూసైనా కూటమి ప్రభుత్వం ఈ సీక్రెట్ టెండర్ల ప్రక్రియను రద్దు చేసుకుని వెనక్కి తగ్గుతుందా, లేక వేల కోట్ల ఆదాయం కోసం భక్తుల మనోభావాలను పక్కన పెట్టి సాధుకొండను తవ్వేందుకే మొండిగా ముందుకు వెళుతుందా అనేది తేలాల్సి ఉంది.